అలా ఈ విజయవాడలో ఏ రౌడీ షీటర్కైనా సరే ఒక్కడనే 10 మందికి సమాధానం చెప్పే మనస్తత్వం కలిగినోడిని. మరి ప్రతి ఒక్కడిని 10 మందితో గొడవ పెట్టుకునే రకం నేను. నా తల్లిదండ్రుల మాట వినలేదు, నేను పోలీసు వాళ్ళకు లొంగలేదు, ఎవరికే భయపడలేదు. అలాంటి నేను ఒకానొకప్పుడు నా చెల్లెలు ఇంట్లో టీవీ చూస్తూ ఉండగా మరి దేవుడు వాక్యం పెట్టి దేవుడు మాటలు వింటూ ఉండగా మా చెల్లిని నేను తిట్టాను నా నోరుతో. ఎవడ దేవుడు, ఎవడాడు అని దేవుణ్ణి బూతులు తిడుతూ, ఆ దైవజనుల్ని బూతులు తిడుతూ ఉన్న నాకు ఆయన అంత విధేయుడిగా ఉన్న నన్ను విధేయుడిగా మార్చింది ఆయన ప్రేమ ఒక్కటే. మరి చీకట్లో ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్న నాకు ఆయన నా జీవితంలోకి వెలుగును పంపించి నా జీవితాన్ని బాగు చేసింది ఎవరో కాదు, జీవం కలిగిన దేవాది దేవుడు యేసు ప్రభు వారు ఒక్కరే. ఎవరి జీవితం అయినా చీకట్లో ఉంటే, ఎవరి జీవితం అయినా సరే మార్చేది వెలుగై ఉన్న దేవుడు మాత్రం ఒక్కడే, ఆయనే యేసు ప్రభు వారు ఒక్కడే. అలా ఈ విజయవాడలో ఏ రౌడీ షీటర్కైనా సరే ఒక్కడనే 10 మందికి సమాధానం చెప్పే మనస్తత్వం కలిగినోడిని. మరి ప్రతి ఒక్కడిని 10 మందితో గొడవ పెట్టుకునే రకం నేను. నా తల్లిదండ్రుల మాట వినలేదు, నేను పోలీసు వాళ్ళకు లొంగలేదు, ఎవరికే భయపడలేదు. అలాంటి నేను ఒకానొకప్పుడు నా చెల్లెలు ఇంట్లో టీవీ చూస్తూ ఉండగా మరి దేవుడు వాక్యం పెట్టి దేవుడు మాటలు వింటూ ఉండగా మా చెల్లిని నేను తిట్టాను నా నోరుతో. ఎవడ దేవుడు, ఎవడాడు అని దేవుణ్ణి బూతులు తిడుతూ, ఆ దైవజనుల్ని బూతులు తిడుతూ ఉన్న నాకు ఆయన అంత విధేయుడిగా ఉన్న నన్ను విధేయుడిగా మార్చింది ఆయన ప్రేమ ఒక్కటే. మరి చీకట్లో ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్న నాకు ఆయన నా జీవితంలోకి వెలుగును పంపించి నా జీవితాన్ని బాగు చేసింది ఎవరో కాదు, జీవం కలిగిన దేవాది దేవుడు యేసు ప్రభు వారు ఒక్కరే. ఎవరి జీవితం అయినా చీకట్లో ఉంటే, ఎవరి జీవితం అయినా సరే మార్చేది వెలుగై ఉన్న దేవుడు మాత్రం ఒక్కడే, ఆయనే యేసు ప్రభు వారు ఒక్కడే.